76719. హలో హలో, నేను ఏమంటున్నానంటే మీ సిఇఓ నెంబర్ ఎండి నెంబర్ ఇవ్వమని అడిగినామండి. మీరు మాట్లాడేది సీఈఓ తోటే, మీరు మాట్లాడేది ఎండి తోటే, మీరు మాట్లాడేది రిపోర్టర్ తోటే, మీరు మాట్లాడేది జర్నలిస్ట్ తోటే, మీరు మాట్లాడేది యాంకర్ తోటే. ఇవన్నీ ఆల్ ఇన్ వన్ నేనే నా ఛానల్కి. చెప్పండి ఇప్పుడు మీరు. వెరీ గుడ్ వెరీ గుడ్ అండి. నేనేమంటున్నాం, మేము కాల్ చేసినాం కదా, ఇక్కడికి రండి, మీకు క్లారిటీ ఇస్తున్నాం అని చెప్పినాం కదా, ఎప్పుడు వస్తారు? అది మీరు నాకు చెప్పేది ఏంటి సార్? నేను వస్తాను, నేను వచ్చే టైంలో నేను వస్తాను, ఓకేనా? మీరు ఏకవచనంతో సంబోధించుకుంటూ నన్ను రెస్పెక్ట్ లేకుండా, ఇందాక కూడా ఏం మేడం ఎప్పుడు వస్తున్నారు, ఏం మెసేజ్ చేస్తున్నారు సార్ నాకు? ఎవరు? మీరే ఇందాక నాకు మెసేజ్ చేస్తారు కదా. సరే ఓకే. ఏం నేను ఒక రాయి మరి. చెప్పండి. మీకు నేను బాగా చెప్తాను, ఎవిడెన్స్ ఇస్తున్నా కదా, రాయి మరి. నువ్వు ఎవరు? మీరు అని సంబోధిస్తున్నా, మీరు నన్ను నువ్వు అని సంబోధిస్తున్నారు. ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి సార్ మహిళకి. ఇవ్వాలండి మీకు. మీరు రాండి, వచ్చిన తర్వాత రెస్పెక్ట్ ఇవ్వకపోతే చూడండి. నిన్న ఎప్పుడో పెట్టిరు కదా, మీరు వస్తా అన్నారు. అది మీదే అని నమ్మకం ఏంటి? ఏదే? ఇప్పుడు నేను పెట్టిన న్యూస్ మీదే అని నమ్మకం ఏంటి? ఇంకేం కావాలండి మీకు? ఏం జరిగిందమ్మా చెప్పమ్మా అని భలేగా మాట్లాడిరు కదా, ఆమె ఫోటో పెట్టిరు కదా. అవును, నాదే అని మేము మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తామని చెప్పినావు కదా. మేము పెట్టేది మరి ఎందుకు నువ్వు నీ ఛానల్లో పెట్టుకోలేవు అంటున్నా నేను. పెడతాను సార్, నన్ను బెదిరించింది పెడతాను, అన్ని పెడతాను సార్. ఇంకా ఇప్పుడు మీరు అన్నారు కదా పెట్టుకోండి, నేను మాట్లాడింది ఎందుకు పెట్టలేదు అంటున్నారు కదా. పెడతాను సార్, కంపల్సరీ పెడతాను. మీ బాధ ఏంటి చెప్పండి అసలు? మీ బాధ ఏంటి? ఎవరిదే? మీ బాధ ఏంటి? మేము ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకొని మీరు మీకున్న ఛానల్ అదే మేము పెట్టే ఆమె చెప్పి తప్పకుండా వేస్తాను సార్, నేను తప్పకుండా వేస్తాను. నేనేం భయపడి ఎక్కడికి వెళ్ళను. ఎప్పుడు వస్తారు? ఒక నెల రోజుల తర్వాత వస్తారా? ఎట్లా అండి? ఎప్పుడు వస్తారు? వస్తాను సార్, నేను 2 రోజులు రావచ్చు, రేపే రావచ్చు, ఎల్లుండి రావచ్చు. కొంచెమైనా ఏముండాలి సార్? కొంచెమైనా ఏం మాట్లాడుతున్నారు? ఎవరు మీరు ఏం మాట్లాడుతున్నారు? కొంచెమైనా ఉండాలి అంటే ఏంటిది? పెట్టుకోపోవేనా సార్? ఏం మాట్లాడుతున్నారు? పెట్టుకోపోవే అన్నారు మీరు. రికార్డ్ చేసుకొని పెట్టుకో నీ ఛానల్లో. పెట్టుకోపోయా అన్నానంటే పెట్టుకోపో అంటే నీకు పెట్టుకోపోయా అని వినిపిస్తుందా? చెవులు పని. హలో, పెద్ద ఛానల్ ఉందని అనుకుంటారా? లక్షలు ఉన్నాయి మీకు సబ్స్క్రైబర్లు, పెట్టుకోపో. ఓహో, లక్షలున్న వాళ్ళకే ఇచ్చేస్తారా మీరు? మరి నేనేం చెప్పినా? ఓకే సార్, పెట్టుకుంటాను. మీరు ఫస్ట్ ఈడ లేరా జర్నలిస్టులు? ఈడ లేరా? ఓ పెద్ద వరంగల్ నుంచి వచ్చుకొని వచ్చిన ఈడ. ఓకే అదే చూసుకుంటాను సార్. రాయాలంటే తెలియదు, అర్థం కాదా మీకు? ఇక్కడ ఎందుకు రాయాలి, ఇక్కడ అదే ఎందుకు రాలేదు ఏంది స్టోరీ, ఏంది కథ అని తెలియదా సార్? నేను మీ పేరు పెట్టలేదు సార్, మీ గురించి పెట్టలేదు, అర్థమైందా? సరే ఓకే, అదే కదా నేనేం చెప్పినా. అది వీడియో డిలీట్ చేసుకోండి. మీరు చాలా వీడియోలు పెట్టిర్రు, ఎక్కడెక్కడ టెంపుల్ వెళ్ళినాయి, అందరిని అడిగినాయి, అన్ని పెట్టిర్రు. ఏ దానికైనా మీకు కంప్లైంట్ వచ్చిందా మేడం? మీరు పెట్టిన మీ దాంట్లో ఉన్న వీడియోలలో మీకు ఎవరైనా ఇట్లా కంప్లైంట్ చేసిర్రా? ఒక్కరైనా? అయితే చెప్పండి. దానికి ఒక సార్, నేను పెట్టలేదు, నాకు ఎవరు పెట్టలేదు, నాకు ఎవరు చేయలేదు. మీరు నన్ను ఇంట్రాగేట్ చేస్తున్నారా సార్? మీరు ఎవరు? మీరు నేను ఇంట్రాగేట్ చేస్తున్నా చెప్పినాను మీకు. ఇప్పుడు మీరు అలాగే చేస్తున్నారు కదా, నువ్వు అనుకుంటూ పోవే, పెట్టుకోపోవే అనుకుంటూ. ఒకటి, ఇప్పుడు మీరు చాలా వీడియోలు మీ ఛానల్ పెట్టుకుర్రు, మీరు అన్ని చూసుకుంటూ కూర్చున్నారు. అసలు ఏంటి, ఈమె ఛానల్ ఏంటి, ఏమేం పెడుతుంది అని కూడా మీరు అన్ని చూసుకుంటూ కూర్చున్నారు. సో వాట్ సార్? చూసుకోండి సార్, నేను కాదని చెప్పట్లే. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇవన్నీ పెట్టుకుంటే మీకు ఏ కాల్స్ రాలేదు, ఇప్పుడు దీనికి ఎందుకు కాల్ వస్తుంది అని చెప్పేసి మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు. అది మీరు నాకు చెప్పడం ఏంటి సార్? స్టేషన్కి వచ్చి నేనే కనుక్కుంటాను సార్, సార్. నెంబర్ 719-277-25. చెప్పండి మేడం. నేనే స్టేషన్కి వచ్చి సార్ దగ్గరికి వచ్చి కనుక్కుంటా, అసలు ఏంటి స్టోరీ ఏంటి, నాకు ఇక్కడ నుంచి కాల్ ఎందుకు వస్తుంది, వీళ్ళు ఎందుకు నన్ను ఇలా బెదిరిస్తున్నారు, ఏకవచనంతో ఎందుకు మాట్లాడుతున్నారు, నా ఛానల్ మీద కేసు వేసి డిఫమేషన్ వేసి
ఆ? మీరు ఆడవాళ్ళు కదా, ఆడవాళ్ళని ముసుగులో బెదిరిస్తారని చెప్పుర్రి, అదే కదా ఇప్పుడు. ఆడవాళ్ళ ఉమ్. ఎవరు మీరు లేడీస్ కదా, లేడీస్ అనే ముసుగులో నన్ను బెదిరిస్తారని చెప్పుకోరు. ఏం బెదిరించారో మీకు ఎవరు చెప్పి ఏం చెప్పి అది ఏం బెదిరించిండ్రో కాల్ రికార్డర్ తీసుకొచ్చేసి నేను మినిస్టర్ దగ్గరనో ఎవరి దగ్గర పెట్టినప్పుడు అప్పుడు తెలుస్తుంది మీరు బెదిరిస్తున్నారా నన్ను, ఏం చేస్తున్నారా అనేది. ఎందుకు చీఫ్ మినిస్టర్ దగ్గర పోరు, ఇంకా మినిస్టర్ ఎందుకు తక్కువ ర్యాంక్ అవుతుంది. ఓకే సార్, ఓకే. ఏం చదువుకున్నావు తల్లి, మా తల్లి ఏం చదువుకున్నావు? మీరేం చదువుకున్నారు సార్? మినిస్టర్ దగ్గర పోతే తక్కువ, చీఫ్ మినిస్టర్ దగ్గర పో అని చెప్తున్నావు, మళ్ళీ రికార్డ్ చేసుకో. ఓకే ఓకే ఓకే, నేను వెళ్తాను సార్, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు. మీరు ఇప్పుడు అన్ని ఓకే ఓకే లేట్ ఎందుకుగానే. ఓకే ఓకే, కొంచెం మర్యాదగా మాట్లాడండి సార్, అర్థమైందా? కొంచెమైనా ఉండాలి గిండాలి అని మాట్లాడకండి. మీరు మీరు ఏం మాట్లాడుకుంటారో మీరు అది మాట్లాడండి సార్ అని చెప్పిన. ఉంటారు మాకే లేడీస్, మేమే లేడీస్ అని అనుకుంటే మర్యాద ఎవరికనేది వాళ్ళకు ఉంటది మర్యాద. మీరు ఎంత మర్యాదగా మాట్లాడారో ఏం చేశారో అంతా నాకు తెలుసు సార్, ఓకేనా? మీరు ఎంత రెస్పెక్ట్ గల